అనంతపురం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి రైతు సంఘాలు ఆందోళన చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు గుత్తి అదేవిధంగా తాడిపత్రి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేశారు. పోయిన 22వ తేదీన గుత్తిలో గుంతకల్ ఎమ్మెల్యే సంబంధించిన పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రారంభించాలని చెప్పేసి పోయిన సోమవారం 1 కేజీ కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కలిస్తే నిన్న కొనుగోలు కేంద్రం గుత్తిలో ప్రారంభించారు. తాడిపత్రులు ఇప్పటివరకు ప్రారంభించారు. మేము అడుగుతున్నది ఏమంటే జిల్లాలకు సంబంధించిన 72,000 ఎకరాల్లో పత్తి సాగైనటువంటి పరిస్థితి. జిల్లాలో ఈ సంవత్సరం సంబంధించిన సాగైన పత్తి అధిక పెట్టుబడి పెట్టి రైతులు పండించినటువంటి పరిస్థితి. ఈరోజు బయట అప్పులు చేసి పండిస్తే కనీసం ప్రభుత్వం గిట్టుబాటు ధర 8,110 రూపాయలు ప్రకటన చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ వచ్చినటువంటి పత్తిని కొనుగోలు చేయకోకుండా గుత్తిలో కూడా నిన్న 14 బండ్లు వస్తే 8 బండ్లు కొనుగోలు చేసి మిగతాటువంటి వెనక్కి పంపినటువంటి పరిస్థితి. దీనికి ఏమంటే కిసాన్ యాప్ పెట్టి దీని ద్వారా నమోదు చేసుకోండి అని చెప్తున్నారు. గతంలో ఈ యాప్ లేదు. గతంలో సీఎం యాప్ ద్వారా నమోదు చేసుకునే వాళ్ళు లేదా ఈ క్రాప్ ఆధారంగా పంటలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కిసాన్ యాప్ పెట్టడం వల్ల రైతులు నమోదు కాకుండా ఉన్న పరిస్థితి, ఆన్లైన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు, యాప్ డౌన్లోడ్ కానటువంటి పరిస్థితి. దానిలో నమోదు చేసుకోవాలంటే 100 రోజుల పాటు వెయిట్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళు మేము కోరుతున్నది ఏమంటే పండిన పత్తికి కూడా గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి. నిన్నేమో 8,110 రూపాయలు అని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు రాజశేఖర్ సంబంధించి చూస్తే 7,900 రూపాయలు వేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ విధంగా తక్కువ ధరతో కొనుగోలు చేస్తున్నట్టు మద్దతు ధరకు సంబంధించిన రావాలని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెడుతుంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. నిన్న ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు పయ్యాల కేశవ్ గారు జిల్లాలో పండిన గింజను గిట్టుబాటు ధరతో కొంటామన్నాడు. మనం 8,110 రూపాయలు ఉంటే 7,900 ఎట్లా కొంటారని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు సమీక్షలుగా చేయాల్సింది క్షేత్రస్థాయిలో రైతులకు సంబంధించిన పంటలు కొనుగోలు చేసే పద్ధతులు ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రైతు సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా సిపిఎం మద్దతుతో మార్కెట్ యార్డ్ ఆఫీస్ దగ్గర నుంచి రస్తారోక్ చేయడం జరిగింది. ఇక్కడ రస్తారోక్ చేయడానికి కారణం నిన్న పత్తి రైతులందరూ కూడా 24 లారీలతో ఇక్కడ పత్తి తీసుకొని వస్తే గుంటూరు వాళ్ళు వచ్చి ఇక్కడ పత్తి సెలెక్ట్ చేశారని అంటున్నారు. మరి వాళ్ళు 24 బండ్లలో 7 బండ్లు మాత్రమే సెలెక్ట్ చేయడం అనేది చాలా అన్యాయము, రైతులకు ఎంతో బాధాకరణం. వాళ్ళు భూముల్లో నుంచి లారీలకు ఎత్తి కానీ అదేవిధంగా కూలోలను పెట్టి లోడ్లు ఎత్తి కానీ వాళ్ళు అదేవిధంగా పంట చేతికి వచ్చినప్పటికీ వాళ్ళకి పెట్టుబడి కూడా ఏమాత్రం రాని పరిస్థితి ఉంది. అటువంటి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ రైతులను బాధ పెట్టి నిన్న 7 మాత్రమే సెలెక్ట్ చేసిన మిగతా లారీలన్నీ కూడా ఎన్నికి పంపడం జరిగింది. ఆ 7 మందిలో కూడా క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అని సెలెక్ట్ చేసి తెల్లవారే తలకే లాస్ట్ క్వాలిటీ అని చెప్పి రైతుల్ని మోసం చేస్తున్నారు. మరి యొక్క రైతులు మోసం చేయడానికైనా ఈ యొక్క కేంద్రాలు ఉండేదని చెప్పి మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రారంభించి కూడా సుమారుగా దాదాపు 15 రోజులు నెల రోజులు అవుతుంది. అయినప్పటికీ ఇక్కడ బుధవారం మాత్రమే కొనుగోలు కేంద్రం పెడతామని చెప్తున్నారు. బుధవారం మాత్రం పెట్టినప్పటికీ కనీసం 7 లారీలు మాత్రమే తీసుకుంటే మిగతా రైతుల పరిస్థితి ఏంటి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు దినమార్చి దినంగిన ఇక్కడ రైతులకి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోతే మేము రాబో దినాల్లో ఉద్యమాలు పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరించి, అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులకి ఎవరైతే ఇప్పుడు బిల్లులు వచ్చినాయో వారికి చాలా తక్కువ బిల్లులు వేయడం జరిగింది. అవి కూడా పరిశీలించి వాళ్ళకి తగిన పంటకు ఏదైతే క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అని తీసుకున్నారో ఆ రకంగానే డబ్బులు వాళ్ళకి వేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఆ రైతులే కాదు మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా ఏకమయ్యి పోరాటాలు ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.